పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ 11వ గనిలో జరిగిన ప్రమాదంలో ఎల్హెచ్డి ఆపరేటర్ హిజ్జగిరి ప్రతాప్ దుర్మరణం పాలయ్యాడు. రామగిరి మండలం పన్నూరు గ్రామానికి చెందిన ప్రతాప్ విధులకు హాజరయ్యారు. ఎల్హెచ్డి మిషన్ పై కోల్ కటింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడడంతో తనపై ఎల్హెచ్డి మిషన్ పడింది. ఈ క్రమంలోనే మిషన్ ప్రతాప్ పై పడడంతో అక్కడికక్కడే మరణించాడు. వెంటనే మృతదేహాన్ని గోదావరి ఖని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక గనిలో రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లనే ఈ ఘటన జరిగిందని కార్మిక నేతలు కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. చెప్పండి. సంజన, ఈ ప్రతాప్ అనే సింగరేణి గని కార్మికుడు నైట్ షిఫ్ట్ చేయడానికి దేవనగిరికి వెళ్ళాడు. అందులో లోపల వర్క్ చేస్తుండగా ఎల్హెచ్డి ఆపరేటర్ ఇతను చూసుకోకుండా పై నుండి తీసుకెళ్ళాడు. దాంతో ఆ వ్యక్తి ప్రతాప్ అనే వ్యక్తి అక్కడక్కడే చనిపోవడం జరిగింది. వెంటనే మిగతా కార్మికులు దానిలో అధికారికి చెప్పడంతో అతను వెంటనే సింగరేణి హాస్పిటల్కి తరలింది. అప్పటికే డాక్టర్ చనిపోయినని నిర్ధారణ చేసింది. దీని మీద కార్మిక సంఘాలు అధికారుల వైఫల్యం ఉందని ఆరోపిస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్, రమేష్. జీడీకే లెర్నింగ్ ప్లాన్ లో ఎల్హెచ్డి సెక్షన్ లో 4 సిమ్ నుంచి 3 సిమ్ కు కనెక్ట్ కోసం టన్నల్ కొడతా ఉన్నారు. ఆ టన్నల్ పనిలో 3 షిఫ్టులల్లా టన్నల్ పని పెడుతూ ఎక్కడ టన్నల్ కొట్టినా, ఎక్కడ ఏ మైన్ లో టన్నల్ కొట్టా గానీ అది ఫస్ట్ షిఫ్ట్ లోనే కొడతారు. ఒక ఓవర్ మ్యాన్, ఒక సర్దారు, ఓ ఇన్ఛార్జి దాని పక్కా అక్కడ ఉండి ఆ టన్నల్ నడిపినటువంటి పరిస్థితి. ఇవాళ జీడీకే లెర్నింగ్ ప్లాన్ లో వీళ్ళ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ తోటి 3 షిఫ్టులలో టన్నల్ పెడతా ఉన్నారు. అవగాహన లేనటువంటి సూపర్వైజర్లు పెడతా ఉన్నారు. ఆ సూపర్వైజర్ కూడా అక్కడ లేకుండా డిస్ట్రిక్ట్ టన్నల్కు మరొక్కరిని పెట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అది ఏదైతే ఎల్హెచ్డి బండి ఉన్నదో ఆ బండి కెనోపీ లేదు, దానికి ఉండాల్సినటువంటి బ్రేక్ ఫీచర్స్ కూడా ఫెయిల్ అయి ఉన్నాయి. అటువంటి బండ్లను నడుపుకుంటూ ఇలా కార్మికుల ప్రాణాలను చూస్తున్నటువంటి ఇలా ఆర్జీవన్ మేనేజ్మెంట్, జీడీకే లెర్నింగ్ ప్లాన్ మేనేజ్మెంట్ మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇలాంటి పునరుద్ధం కాకుండా ఉండాలంటే లెర్నింగ్ ప్లాన్ లో ఉన్నటువంటి ఆఫీసర్లందరి మీద ఇలా సింగరేణి యాజమాన్యము చర్యలు తీసుకోవాలి.